చూస్తుంటే అమ్మాయికి డబ్బులు ఎగ్గొట్టి వెళ్తున్నట్టున్నాడు రా. పద ఎక్కడికరా పోతావు? ఇదిగోండి మేడం, డబ్బులు అన్నారు కదా, తీసుకొచ్చాం. అదా శాషుల్లో డబ్బులు తీసుకుంటే మర్చిపోయారు. ఇదిగోండి సార్ మీ 100. అమ్మాయి అరిస్తే చాలు ఏం ఆలోచుకోకుండా కొట్టేస్తారంట్రా. ఇదో నేను అడిగిన సరుకులు ఒక్క రోజులు చంపేస్తున్నారు. ఏంటండి నీరసంగా ఉన్నారు? అది ఇప్పుడు చెప్పలేను, ఒక 2 నిమిషాలు బయట తగ్గేస్తా. ఏమవా కొడుకుని తీసుకుని ఆడికి జమ్మని బయలుదేరావా? పిల్లోడికి రిజల్ట్ వచ్చాక బీటెక్ లో జాయిన్ చేద్దామని కాలేజీ తీసుకోబోతుంది. ఏ కాలేజ్ లో బావా? అదే టౌన్ లో ఉండలా మన కాలేజీ. ఆ కాలేజ్ లో చదివే మన ఊర్లో పిల్లగాలంతా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. నువ్వు పోయి మళ్ళీ అదే కాలేజ్ అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు పిల్లని ఆడా ఎడ చేర్చి వాడు జీవితాన్ని నాశనం చేస్తావు? నా మాటిని చెన్నై సైడ్ ఉండే లక్షిస్థల యూనివర్సిటీలో జాయిన్ చేయించు. ఎందుకు ఈ కాలేజీ అంటే, మొన్న ఒక తెలిసిన కుర్రాన్ని జాయిన్ చేయడం కోసం డైరెక్ట్ గా నేనే కాలేజ్కి వెళ్ళానండి. ఇక్కడ IBM, TCS, HCL లాంటి పెద్ద పెద్ద సంస్థలతో వీళ్ళైతే కొలాబరేషన్ అయి ఉన్నారండి. కాబట్టి బీటెక్ అయ్యాక 100% జాబ్ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు. ఈ కాలేజ్ లో ఎంతో అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ ఉందండి. మంచి మంచి ల్యాబ్లు, హాస్టల్, ఎక్సలెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, నాకైతే కాలేజ్ చాలా బాగా నచ్చింది. అంత పెద్ద కాలేజ్ లో ఫీజులు ఎక్కువ అవుతాయేమో కదా? దీంట్లో ఫీజులు ఎంత తక్కువగా ఉన్నాయంటే మన ఊహకు కూడా ఉండవు. చాలా అంటే చాలా తక్కువ ఫీజులు ఉన్నాయండి ఇక్కడ. సో పేరెంట్స్, కాలేజ్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, ముఖ్యంగా పిల్లలకి సేఫ్టీ కూడా ఉంది. నాకైతే అన్ని విధాలుగా నచ్చిందండి. నేను చెప్పానని కాకుండా మీరే డైరెక్ట్ గా కాలేజ్ కి అయితే వెళ్ళండి. ఒకసారి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడి చూడండి. మీకు కూడా అన్ని విధాలుగా నచ్చితేనే జాయిన్ చేయండి. మరిన్ని వివరాలకైతే ఈ నంబర్లకైతే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి.